సెలబ్రిటీలకు సంబంధించిన ఎలాంటి విషయమైనా తొందరగా జనంలోకి వెళ్లిపోతుంది. అలాంటిది యష్ లాంటి హీరో కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే అది బ్రేక్ కాకుండా ఎలా ఉంటుంది? అందుకే హీరో యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ పై వచ్చిన ఓ ల్యాండ్ గ్రాబింగ్ కేసు కలకలం రేపుతోంది. అయితే ఆమె మాత్రం తనపై ఆరోపణలు అన్నీ అబద్ధమని తేల్చి పారేశారు. హీరో యష్ మదర్ పై కబ్జా ఆరోపణలు అబద్ధమంటూ కొట్టిపారేసిన పుష్ప అరుణ్ కుమార్. కేజీఎఫ్ తో బాగా పాపులర్ అయిన హీరో యష్ తల్లి పుష్ప ఓ ల్యాండ్ వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక హసన్లో 1500 అడుగుల స్థలాన్ని కబ్జా చేశారంటూ దేవరాజ్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆ స్థలంలోని కట్టడాలను జేసీబీలతో కూల్చేయడంతో ఈ వివాదం గురించి చర్చ పెద్దదైంది. అయితే పుష్ప మాత్రం తానేం కబ్జా చేయలేదని చెబుతున్నారు. సొంత డబ్బుతో తాను స్థలం కొనగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈ దేవరాజు పేరుతో ఉండటమే ఈ వివాదానికి కారణమంటున్నారు. హీరో యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండగా తాజా వివాదం కలకలం రేపుతోంది. పుష్ప అరుణ్ కుమార్ సొంతంగా కొత్తల్వాడి అనే సినిమా నిర్మించారు. ఆ సమయంలోనూ తనని ప్రమోటర్లు మోసం చేశారని ఆమె కేసులు పెట్టడం సంచలనం కలిగించింది. ఇప్పుడు ఈ స్థలం ఆక్రమించారనే ఆరోపణలు కూడా యష్ కి చికాకు పెట్టే పరిణామంగా చెబుతున్నారు. గతంలో పుష్ప అరుణ్ కుమార్ కొడుకు యష్ గురించి మాట్లాడుతూ అస్సలు అతనితో సినిమానే చెయ్యనని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఈ వివాదంతో కూడా అతనికేం సంబంధం లేదని చెబుతున్నారు.